హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. దీపావళి వస్తుంది కదండి. నా దగ్గర ఉన్న పూజా ఐటమ్స్లో బ్రాస్ అండ్ సిల్వర్లో పూజ అంటే దీపాలు ఏమేమి ఉన్నాయో నేను డైలీ యూజ్ చేసేవి చూపిస్తాను. అప్పుడప్పుడు అకేషనల్గా ఫెస్టివల్స్ అప్పుడు యూజ్ చేసేవి మొత్తం అయితే నా దగ్గర ఉన్న దీపాల కలెక్షన్ అయితే చూపిస్తానండి. ఫస్ట్ ఇవి వచ్చేసి నెమలి దీపాలండి, పీకాక్స్వి. ఏవైనా ఫెస్టివల్స్, మనకి వరలక్ష్మి వ్రతం, గణేష్ చతుర్థి, దివాళీ ఇలాంటి వాటికి పెద్ద పెద్ద దీపాలు ఇవి బాగుంటాయండి. అందుకే ఇవి ఒక సెట్ తీసుకున్నాను అన్నమాట. ఇవి వచ్చి బ్రాస్ అండి. ఇవి ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే డివైడ్ చేసేసుకోవచ్చు. పైన నెమలి, మధ్యలో వచ్చేసి అది రాడ్ ఉంటుంది కదా, అది కింద వచ్చేసి అది కూడా ఇప్పేసి చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి చేసుకోవచ్చు అన్నమాట. ఇవి ఆ విధంగా అయితే ఈ రెండు బాగుంటాయండి నెమలి దీపాలు. వీటిలో కొంచెం పెద్ద సైజు, ఇంకొంచెం పెద్దది తీసుకోవాలని ఉందండి నాకు. అదైతే నిదానంగా తీసుకుంటాను, ఏదైనా అకేషనల్ వైజ్ డెకరేషన్ చేసుకోవటానికి అంతే. మామూలుగా అయితే డైలీ అంత పెద్ద దీపం అది వాడం కదా. ఇవి వచ్చేసి సిల్వర్ అండి. ఇవి ఈ దీపాలు వెండివి అనమాట. ఇవి రెండు కూడా పూజలప్పుడే వాడతానండి. ఏదైనా స్పెషల్ అకేషన్స్, పూజలు ఆ టైంలో మాత్రమే ఆ దీపాలను కూడా అయితే రెండు వెండి దీపాలని వాడతాను. మిగతా అప్పుడు పూజలు అది అయిపోగానే ఏదైనా కాటన్ క్లాత్లో చుట్టేసేసి కప్బోర్డ్లో పెట్టేసేసుకుంటాను. తర్వాత మిగతా వచ్చేసి ఇవి నార్మల్ రోజు నేను వాడే దీపాలు ఉంటాయండి. మామూలు వెండిలో కూడా ఇంకొక సెట్, మొత్తం 3 సెట్లు ఉన్నాయండి వెండి దీపాలు నాకు. ఫస్ట్ స్టార్టింగ్ నేను కొనుక్కున్న ఒకటి మా మ్యారేజ్ అయిన తర్వాత, ఆ తర్వాత ఇంకొక సంవత్సరం శ్రావణ మాసం అప్పుడు తీసుకున్నా. ఇవి వచ్చేసి శంకు చక్ర దీపాలండి. ఇవి చాలా బరువు ఉంటాయన్నమాట. ఇవి కూడా నేను తిరుపతిలోనే తీసుకున్నాను శంకు చక్ర దీపాలు. ఇవి నాకు అరౌండ్ 800 పడ్డాయండి, చాలా 5 years బ్యాక్. ఇవి వచ్చేసి మా ఊర్లో లోకల్ స్టోర్లో తీసుకున్నానండి. పాత కుందులుంటే మార్చేసి మీడియం సైజు అయితే తీసుకున్నాను. ఇవి కూడా మనకి డైలీ యూస్కి చాలా బాగుంటాయి. ఓల్డ్ మోడల్ కూడా అండి ఇది. తర్వాత వచ్చేసి ఇవి వెండివి. ఫస్ట్ నేను తీసుకున్నవి స్టార్టింగ్ ఇలా వచ్చాయి. ఒత్తి అయితే నిలబడదండి, ఇందులో కొంచెం జారుతుంటుందన్నమాట. అందుకే నేను నిలబడేటట్లు 5 ముఖాలు ఉండేటట్లుగా ఇదే సైజు తీసుకున్నా. మళ్ళీ ఇవి మారవటానికి తీసుకెళ్ళాను, వేరేవి తీసుకుందామనేసి. మార్చినా కూడా అసలు ఏమీ రాదండి. అందుకే సరే ఒక సెట్ ఉంటుంది కదా, ఎప్పుడైనా నిండుగా వెలిగించుకోవాలంటే ఇదండి నేను తీసుకున్నది 5 ముఖాలు. వీటిల్లో అయితే ఒత్తులు నిలబడతాయండి. ఎప్పుడైనా అలాంటివి తీసుకోండి. ఇలా రౌండ్గా గిన్నెల్లాగా ఉండేవి తోముకోవటానికి బాగుంటుందని తీసుకున్నాను నేను. నార్మల్గా అయితే ఇలాగ నిలబడేవి తీసుకుంటాను. తర్వాత ఇది వచ్చేసి తాబేలు దీపాలండి. ఇవి కూడా చాలా చక్కగా ఉంటాయన్నమాట. 2 దీపాలు వెలిగించి అమ్మవారి దగ్గర అలా పెట్టుకున్నా కూడా చక్కగా ఉంటాయి. ఇవి కూడా నేను డైలీ వాడతానండి. అంటే ఈరోజు ఒక సెట్ వెలిగిస్తే రేపు ఒక సెట్ అలాగండి. ఇవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట తాబేలు దీపాలు. ఇలాంటివి కూడా ట్రై చేయండి ఎప్పుడైనా దొరికితే కొనుక్కోవడానికి. చాలామంది దగ్గర ఉంటాయిలేండి రకరకాలు. నా దగ్గర ఉన్న మోడల్స్ చూపిస్తున్నాను. ఇది గజలక్ష్మి దీపం అండి, అమ్మవారిది. ఇది కూడా బ్రాస్ అనమాట. ఇది వచ్చేసి సిల్వర్. ఇవి గజలక్ష్మి దీపమే అండి, సిల్వర్లోదనమాట. అది బ్రాస్, ఈవిడే సిల్వర్ అనమాట. సరే 2 గజలక్ష్మి దీపాలు ఉన్నాయనేసి నేను కామాక్షి దీపం తీసుకున్నానండి, పెద్దది. ఇది వచ్చేసి కొంచెం ఫ్యాషన్గా వెలిగించుకునేది, బ్రాసేనండి ఇది. ఆ చుట్టూ డిజైన్ మాత్రం బ్రాస్ కాదనుకుంటా, నా కింద పైన బ్రాసే. కింద కూడా ఇలా డిజైన్ లాగా సిట్టింగ్ ఇచ్చారండి. ఇది మామూలుగా లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మనకి కామాక్షి దీపం అండి, పెద్దది. శ్రావణ మాసంలో తీసుకున్నాను కదా, అమ్మవారి చెరుగ్గడ అది పట్టుకొని ఉంటుందన్నమాట. ఈ అమ్మవారిని నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నానండి. మనస్సులో ఉంటే ఎలా అయినా సరే ఆ అమ్మవారు
పూజ చేయించుకోవాలంటే మన ఇంటికి వస్తుందన్నమాట. లలిత అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారండి. ఆమెని నమ్ముకొని మనం ఏదైనా సరే చేస్తే తప్పకుండా నెరవేరుతుందన్నమాట. లలిత పారాయణ అయితే దేవీ నవరాత్రుల్లో రోజు చదవాలనుకుంటున్నానండి. ఈవినింగ్ టైమే చదవాలనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మవారికి ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకునేది ఎక్కువసేపు మార్నింగ్ ఎలాగో పనులు ఉంటాయి కదా, అందుకనేసి ఈవినింగ్ టైమే చదవాలని అనుకున్నానండి. రోజుకొక నైవేద్యం అది అమ్మవారి ఓపిక శక్తి అన్నీ కుదిరితే అలా చేసుకోవాలనుకుంటున్నాను. ఇవండి నా దగ్గర ఉన్న బ్రాస్ కలెక్షన్ అయితే. 3 సెట్లు సిల్వర్ ఉన్నాయి. ఒకటి కామాక్షి దీపం వెండిది ఉంది. గజలక్ష్మి దీపం బ్రాస్లో కూడా ఉంది. తర్వాత తాబేలు సెట్ ఒకటి, నార్మల్ దీపాలు ఒకటి, నెమలి దీపాలు ఒకటి, 4 శంకుచక్ర దీపాలు 5. తర్వాత ఇంకొకటి కూడా ఉన్నాయండి నా దగ్గర. అంటే అవి పూజలో ఉన్నాయన్నమాట. అంటే ఆయిల్ అది ఉందన్నమాట. అవి క్లీనింగ్ చేయలేదు ఇంకా. అదొక్క సెట్ అయితే ఉందండి. నెక్స్ట్ టైం చూపిస్తాను. అవి కూడా నార్మల్గానే ఉంటుంది, పద్మం టైప్లో. ఇది ఇప్పటానికి ఇలాగే నెమలిదండి, చెప్పాను కదా. పైంది అలా ఒక పార్ట్ ఇప్పేసి చేసుకోవచ్చు. ఈ విధంగా మిడిల్ పార్ట్ ఇప్పదీసి ఆరెంజ్ జాయింట్ చేసి కూడా దీపారాధన చేసుకోవచ్చు అండి. ఇవండి నా దగ్గర ఉన్న రోజు వాడే దీపాల సెట్లు. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై ఛానల్ తులసి వైబ్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. బాయ్.